సోఫియా ఖురేషీ ఇప్పుడు దేశవ్యాప్తంగా నానుతున్న పేరు ఇది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడిస్తూ ఒక్కసారిగా తెరపైకి వచ్చిన ఈ పేరు చర్చనీయాంశంగా మారింది. ఇంత కీలకమైన సమయంలో ఆపరేషన్ సింధూర్ గురించి దేశానికి బ్రీఫింగ్ ఇవ్వడానికి ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు? ఆమె ట్రాక్ రికార్డ్ ఏంటి? ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇలా అనేక విషయాలను తెలుసుకోవడానికి సర్వత్రా ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రమంలో సోఫియా ఖురేషీపై ప్రత్యేక కథనం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆపరేషన్ సింధూర్ తెరపైకి తెచ్చింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని టెర్రర్ డెన్లను టార్గెట్ చేస్తూ దాడి చేసింది. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు, అంటే కేవలం 25 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ ముగిసింది. అయితే ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను అధికారికంగా తెలుసుకోవడానికి యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే భారత్ ఓ బ్రీఫింగ్ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ బ్రీఫింగ్ మీడియా సమావేశంలోనే అనూహ్యంగా తెరపైకి సోఫియా ఖురేషీ వచ్చారు. జైషే హిజ్బుల్ స్థావరాలను ఆపరేషన్ సింధూర్లో భాగంగా ధ్వంసం చేసినట్లు కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. ఈ మీటింగ్ తర్వాత సోఫియా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ ఎవరి సోఫియా ఖురేషీ? ఆమె విధులు ఏంటి? సైన్యంలో ఎప్పుడు చేరారు? ఆమె వ్యక్తిగత డీటెయిల్స్ ఏంటి? సాధించిన ఘనతలు ఏంటి అనే దానిపై అందరి ఫోకస్ పడింది. సోఫియా ఖురేషీ భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్ కు చెందిన అధికారిని. లెఫ్టినెంట్ కల్నల్ గా విధులు నిర్వహిస్తున్నారు. సోఫియా ఖురేషీ 1981లో గుజరాత్లోని వడోదరలో జన్మించారు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సోఫియా తాత కూడా ఇండియన్ ఆర్మీలోనే విధులు నిర్వహించగా ఆమె తండ్రి కూడా కొన్నేళ్ల పాటు సైన్యంలో పనిచేశారు. సోఫియా భర్త మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారిగా పనిచేస్తున్నారు. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. సోఫియా కెరియర్ విషయానికి వస్తే ఆమె 1999లో భారత సైన్యంలో చేరారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి శిక్షణ పొందారు. ఆ తర్వాత ఆమె ఆర్మీలో లెఫ్టినెంట్ గా నియమితులయ్యారు. ఆమె ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో 6 సంవత్సరాలు పనిచేశారు. ముఖ్యంగా 2006లో కాంగోలో జరిగిన మిషన్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఇక 2016లో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక విన్యాసంలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా సోఫియా ఖురేషీ హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ విన్యాసంలో 18 దేశాలు పాల్గొంటే అన్ని దేశాల బృందాలలో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం. అంతేకాదు, సోఫియాకు అద్భుతమైన ట్రాక్ రికార్డుంది. పంజాబ్ సరిహద్దులో జరిగిన ఆపరేషన్ పరాక్రమ్లో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. అందుకుగాను ఆమెకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసా పత్రం లభించింది. ఇక ఈశాన్య ప్రాంతంలో వరద సహాయక చర్యల సమయంలో కమ్యూనికేషన్లో ఆమె చేసిన కృషికి ఆమెకు సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ ప్రశంసా పత్రం లభించింది. దీంతో ఎన్నో